వాళ్ళకున్న అవసరాల రీత్యా వాళ్ళు ఈ రూట్ ఫాలో అవ్వాల. వాళ్ళ కంపెనీలు బడా కంపెనీలు ఆడ దేశాల్లో తయారైన కంపెనీల దగ్గరే వాడుకుంటున్నారు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు అక్కడ రాజకీయాలు మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. కానీ మన దేశంలో మ్యానిపులేట్ చేయాలనుకోవట్లేదు కదా. కాబట్టి ఈవీఎం అన్నటువంటిది ఫుల్ ఇంతవరకు అయితే ఎలాంటి అంటే ఆరోపణలు మాట్లాడాలి తప్పించి ఓడిపోయినోడల్లా అదొక సాకు చెప్తూ ఉంటుంటాడు. కానీ ప్రాక్టికల్ ఇప్పుడు కిందసారి తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఈవీఎంల వలన ఎన్నోసార్లు రాశారు వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు గెలిచారు కదా, భారీ మెజార్టీతో గెలిచారు కదా, ఈవీఎంల ద్వారా గెలిచారా? బీజేపీ అట్లా సాధించింది. మరి 240 సీట్ల దగ్గర ఆగిపోతుంది బీజేపీ. కనీసం 350 తెచ్చుకుంటుంది కదా, 450 తెచ్చుకుంటుంది కదా. 2/3 మెజార్టీ చూపించుకోవాలి కదా వాళ్ళు. ఎందుకు వదులుకున్నారు వాళ్ళు? 400 వచ్చి ఉంటే ఆ మాట అనేవాళ్ళం. ఈవీఎం ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు. అది కనుక 400 వచ్చేటట్టయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి లీగల్ గా ఫైట్ చేయడానికి అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. వాళ్ళ లాయర్లు, వాళ్ళకి సంబంధించిన సోరోస్ డబ్బులు తీసుకునే సంస్థలు అందరూ. తర్వాత వస్తే 240 వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం పిటిషన్లు వేయాలో అర్థం కాక ఆగిపోయింది. ప్రాక్టికల్గా అక్కడ ఈవీఎంలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళేది ముంబైలో జరిగింది ఏంటంటే